రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చిన్నారి జాహ్నవి బతికే ఉంది, ఇవాళ తిరిగి వచ్చేస్తుంది అంటూ ఒక అఘోరి వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సార్. మామూలుగా జాహ్నవి తప్పిపోయినప్పటి నుంచి కూడా చాలా మంది అఘోరాలు, ఆస్ట్రాలజర్స్ వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడం, ఇటువంటి మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ అఘోర అటు ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి చిన్నారి జాహ్నవి బతికే ఉంది, వాళ్ళు తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. అసలు ఏం చెప్తున్నాడు ఆ ఘోరం? మరి నిజంగా పాప బతుకుండే అవకాశం ఉందా? అతని మాటలను ఎంతవరకు నమ్మచ్చు అంటారు సార్? యా యాక్చువల్గా ఏంటంటే 13 రోజులు దాటిపోయింది. ఆ పాప మిస్ అయ్యి రేపటికి 2 వారాలు ఎగ్జాక్ట్గా అవుతుంది. ఎందుకంటే 6వ తేదీ మిస్ అయింది, ఇవాళ 19, రేపటికి 2 వారాలు అయిపోతాయి. శనివారం లాస్ట్ 6వ తేదీ శనివారం మిస్ అయింది. 11:50 గంటలకి వాళ్ళ నాన్న గణేష్ ఇంటి దగ్గర వదిలేసిపోయాడు. బట్ భవాని ఇంకొక చిన్న పాప 6 నెలల పాప పాలు ఇవ్వడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద పాప జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి వాళ్ళ నాన్న వెంట వెళ్ళడం మనం చూసాము. సీసీటీవీలన్నీ కూడా చూపించాయి. దాని తర్వాత ఇంకా కనబడలే. అంటే అరౌండ్ 12 గంటల ప్రాంతంలో అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 10-20 నిమిషాలకి పాపారావు అనే వ్యక్తికి కంచి దగ్గర కనిపించింది. అతను డైరెక్ట్గా ఇంటికి వచ్చి చెప్పకుండా అతను ఇంకెవరికో కుర్రాళ్ళకి చెప్పడం, వాళ్ళు వచ్చి చెప్పడం, ఇదంతా లేట్ అయిపోయింది. దాని తర్వాత వెతకడం మొదలు పెట్టేసరికి పాప కానీ కుక్క కానీ కనిపించలేదు. సో అప్పటి నుంచి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అనేక రకాల విభాగాల పోలీసులు వెతుకుతున్నారు, దొరకలేదు. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు రకరకాల పుకార్లు క్రియేట్ అవుతున్నాయి. అసలు పాప ఏమైందని ఎవరి స్టోరీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి చాలామంది జ్యోతిష్యులు, తర్వాత స్వాములు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎవరి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అంటే జ్యోతిష్యులు మామూలుగానే ఆ అమ్మాయి జాతకాలు అడగడం, పేర్లు ఇంకేమైనా పేరుందని అడగడం, జాతకాన్ని బట్టి ఈ అమ్మాయి ఎక్కడ ఉండొచ్చు, ఏ దిక్కుగా వెళ్ళి ఉంటుంది, ఎన్ని రోజులు వస్తుంది, ఇవన్నీ వాళ్ళు గెస్ట్ చేసి చెప్తున్నారు. వాళ్ళ గెస్ట్ మేట్లు కూడా ఇప్పటివరకు ఏం జరగలేదు. యాక్చువల్గా అమావాస్య రోజు వచ్చేస్తుందని కొందరు చెప్పారు, కొందరు రేపు వస్తుందని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక అఘోరి అక్కడికి ఎంటర్ అయ్యాడు. అతను ఒక నైట్ అంతా కూడా వాళ్ళ ఇంటి మీద పైన పడుకొని ఉంటే వీళ్ళు అబ్జెక్షన్ చేశారు. నువ్వు ఎవడో తెలియదు, నువ్వు వచ్చి ఇక్కడ ఏందని. సో అతను ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఈరోజే అర్ధరాత్రి లోపలే పాప వస్తుంది, బతికే ఉందని చెప్పాడు. కనీసం మామూలుగా ఏంటంటే జ్యోతిష్యులు హోప్ క్రియేట్ చేస్తారు ఎక్కువగా. అంటే ఎక్కడికి పోలేదు, ఉంది అని చెప్పడం వల్ల ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది, ఒక ఆశ అనేది ఏర్పడుతుంది. జనరల్గా అది చేస్తారు. కానీ అఘోరి ఏంటంటే 2 రకాలుగా చెప్పాడు. ఈరోజు నైట్ లోపల వస్తుంది, రాకపోతే ఇంక రాదు అనేది చెప్పాడు. సో అది ఎప్పుడు చెప్పాడు? నిన్న చెప్పాడు. అంటే నిన్న నైట్ రాలేదు కాబట్టి ఇంక రాదు అన్నట్టే కదా. సో ఇదంతా ఏమవుతుందంటే మామూలుగానే ఒక పాప మిస్ అయినప్పుడు తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లికి ఎంతో ఎమోషనల్గా అది ఎఫెక్ట్ ఇస్తుంది. మొన్నటి వరకు ఆడుకుంటూ పాడుకుంటున్న పాప సడన్గా మిస్ అయిపోయేసరికి వాళ్ళ జీవితాల్లో ఒక పెద్ద ట్రామా, అది సంక్షోభం. దాన్ని వాళ్ళ బాధలను వాళ్ళని పడనీయకుండా మీడియా, తర్వాత రకరకాల పర్సన్స్ వెళ్ళిపోయి వాళ్ళని రకరకాలుగా ప్రశ్నించి మాట్లాడుతున్నారు. అప్పటికీ వాళ్ళు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అసలు ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కొంత పని చేసుకునే వాళ్ళు, లేబర్ ఇది ఉంది, కొంత శక్తి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గట్టిగానే. రెండోది వీళ్ళంతా మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు అన్న దీంతో పాపం వాళ్ళు ఇటు జూమ్ కాల్లోనూ మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా పోయినప్పుడంతా కూడా మాట్లాడుతున్నారు. ఎంతో దానివల్ల వాళ్ళకి ప్రతిసారి ఆ గాయం కెలుక్కున్నట్టు అవుతుంది, ఎమోషనల్ బర్డన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ అఘోరి వెళ్ళి వాళ్ళని ఇంకా బాధ పెట్టాడు. ఆ అమ్మాయి వాళ్ళ భవానీ అదే చెప్తుంది, ఈయనెవరో వచ్చాడు, ఈయన వద్దంటే కూడా మా మీదకి మిద్దిపైకి వెళ్ళి రాత్రి అంతా అక్కడే ఉన్నాడు, పూజలు చేస్తున్నాను, నేను మంత్రాలు చేస్తున్నాను, నీ పాపను రప్పిస్తాను, ఇలాగ మాట్లాడుతున్నాడు. మాకు అసలు ఇతను ఎవడో తెలియదు, కొత్త వ్యక్తి, అది ఇదని చెప్తున్నారు. దాంతో మీడియా వాళ్ళని పిలిపించింది ఆ అమ్మాయి. ఎందుకంటే ఎవరో వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి మీద పడుకొని మిద్ది మీద ఉండేసరికి వాళ్ళకి భయం అయింది, అసలు ఏంది, ఎవరు ఇతను ఏంటని. దాంతో మీడియా పర్సన్స్ వచ్చారు. మీడియా పర్సన్స్ గట్టిగా అతను ప్రశ్నిస్తే అతను నా పేరు తిమ్మప్ప, నేను అఘోరిని,
నాకు మంత్రాలు వచ్చు, నాకు జ్యోతిష్యం వచ్చు, నేను పూజలు చేస్తున్నాను ఈ పాప రావడానికి, ఈ రోజు లోపల వస్తుంది, రాకపోతే ఇక రాదు అనేది అతను చెప్పాడు. అంటే చాలా మందికి ఏంటంటే వీళ్ళు వాళ్ళ విద్యలను ప్రదర్శించడానికి ఇది ఒక సాగ్గా మారిపోయింది. రెండోది ఇక్కడ ఏంటంటే ఈజీగా అక్కడికి వెళ్తే ఏదో ఒకటి మాట్లాడినా కూడా మొత్తం టీవీ మీడియాలో ప్రముఖంగా కనబడచ్చు. సో అది కూడా పాపులారిటీ, వాళ్ళకి పాపులారిటీ రావడం వల్ల వాళ్ళ జ్యోతిష్యానికి కావచ్చు దానికి డిమాండ్ ఏర్పడుతుంది. నేను ఒకవేళ జరిగి వచ్చేసింది అనుకో పొరపాటున, నేనే చెప్పాను చూడండి వచ్చింది, నేనే రప్పించానని అతను చెప్పుకుంటాడు. జరగలేదనుకో, నేను అది కూడా చెప్పాను కదా ఈ రోజు రాకపోతే ఇంకా రాలేదని. సో అలాగే డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాగా జ్యోతిష్యం చాలాసార్లు అలా చెప్పెడతారు, ఏదైనా ఇది జరుగుతుంది లేకపోతే అది జరుగుతుంది అన్నట్టుగా. సో అది ఇప్పుడు లేటెస్ట్ ఇది ఉందంటే ఈ అఘోరి ఎవరు ఏంటి అనేది ఆరాధిస్తున్నారు. అతను అఘోరి అని చెప్పుకుంటున్నాడు కానీ నిజంగా అఘోరినా, అఘోరి అయితే అక్కడికి ఎందుకు వెళ్తాడు, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ మన లేడీ అఘోరి వచ్చినాక ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు అఘోరి అని చెప్తే మనం పాపులర్ అయిపోవచ్చు అన్న ఒక ఇది వచ్చేసింది. సో ఆ లేడీ అఘోరి వెళ్ళిపోయినాక ఆ స్పేస్ ఒకటి ఖాళీ ఏర్పడింది, జనాలకి అఘోరీలు అంటే తెలిసింది. సో దాంతో ఇప్పుడు తను ఎవరో వచ్చి చెప్తున్నాడు. కానీ ఈ అఘోరీలో లేకపోతే జ్యోతిష్యులు మాటలు ఎప్పుడు కూడా వినాల్సిన అవసరం లేదు నిజానికి. ఎందుకంటే వాళ్ళ చెప్పేవాళ్ళు ఏం తెగదు. ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, మరి ఇప్పుడు చెప్పుండొచ్చు కదా పాప ఎక్కడికి పోయింది ఏంటనేది, ప్రతిసారి చెప్తాడు, ఇప్పుడు ఎందుకు గమ్మున ఉన్నాడు. ఇదేంటంటే పాపులారిటీ రావడం కోసం చేస్తారు తప్ప జ్యోతిష్యం వల్ల వాళ్ళు ఎక్కడికి పోయారని ఎవరు చెప్పలేరు. ప్రపంచంలో అలాంటి ఎక్కడ జరగదు. ఓన్లీ అంటే కొన్ని విషయాలు ప్రెడిక్ట్ చేయగలుగుతారు, దానికి జ్యోతిష్యమే చదువుకోవాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ ఉంటే జనరల్ నాలెడ్జ్ ఎవరైనా కూడా ఏ విషయాన్నైనా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఆ ప్రెడిక్ట్ చేసినవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. సో అలాగా ఇప్పుడు ఇతనే కాకుండా చాలామంది ఇప్పుడు అక్కడికి వచ్చేసి చెప్తున్నారు. అక్కడే కాకుండా మీడియాలో కూడా చాలామంది జ్యోతిష్యులు వెళ్ళొచ్చేసి ఫలాని దగ్గర ఉంది, ఫలాని టైంకి వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అవి ఇప్పటి వరకు ఏమీ రాలేదు. సో ఓవరాల్గా ఏంటంటే 13 రోజులైనా బాటం లైన్ ఏంటంటే పాప ఆచూకీ ఏమాత్రం ఎటువంటి హింటు కూడా లేదు. అసలు ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, ఉంటే అక్కడ ఉండే మా ఏరే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే 13 రోజులుగా పాప బతికే పరిస్థితి ఆ ఏరియాలో లేదు. ఒకవేళ ఉంటే కూడా ఆ ఏరియాలో కనిపించాలి. ఒకవేళ వీళ్ళు వెతికే రేడియస్ ఎంత ఉంది, 500 ఎకరాలు అంటున్నారు. సో ఆ రేడియస్ కూడా తక్కువే ఉంటుంది, ఒక 10-20 కిలోమీటర్ రేడియస్లో వెతుకుతున్నారు. సో జంతువులు లేవని వీళ్ళు అటవీ శాఖ అధికారులు తేల్చారు. కానీ జంతువులు లేవని ఇప్పుడు తేల్చడం అంటే జనం వెళ్ళి వెతుకుతా ఉంటే జంతువులు ఎందుకు వస్తాయి, ఇప్పుడు రావు కదా, అవి వేరే చోటికి పారిపోయి ఉంటాయి. ఎప్పుడైతే జనం ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు, రాత్రి నైటు లైట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, సో అవి వాటికి అర్థమైపోతుంది ఇక్కడ ఏదో సంథింగ్ ఇది రాంగ్ అని అవి దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే ఏమన్నా పాపను ఎత్తుకొని వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉంటే, వీళ్ళకి అందని ప్లేసుల్లోకి వెళ్ళిపోయి ఉంటే దొరకదు ఇప్పటికీ. అదో మేజర్ ప్రాబ్లం. అట్లా కాకుండా కిడ్నాప్ చేసి ఉంటే వాటికి పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఫోన్ల డంపు ఇవన్నీ కూడా దాదాపు 5,000 ఫోన్ కాల్స్ డంప్ చేశారు. అనుమానితులను అందరినీ ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న విలేజ్లకి ఇంటింటికి పోయి ఇల్లు కూడా వెతికారు పోలీసులు. సో అంటే పోలీసులు మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి, చాలా కష్టపడి పనిచేస్తున్నారు, నైట్ అండ్ డే వర్క్ చేస్తున్నారు. పోలీసులు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కానీ, హనుమాన్ టీమ్స్ అంటారు, అంటే డ్రోన్స్ని వదిలే టీమ్స్, హనుమాన్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తున్నారు అక్కడ. కానీ ఫలితం అయితే కనిపించలేదు. సో అందువల్ల ఎవరైనా ఎత్తుకుపోయిన అవకాశాలు కూడా తక్కువే. ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే అక్కడ తిరుగుతుంటారు తప్ప కొత్త వాళ్ళు ఎవరో వచ్చి తిరిగే ప్లేస్ కూడా కాదు. రెండోది అది ప్లాన్డ్గా కిడ్నాప్ కూడా కాదు. అబ్బాయి మిస్ అయింది. మిస్ అయినప్పుడు ఆ టైంలో, ఆ 30 నిమిషాల టైంలో ఎవరికి కనిపించి ఎత్తుకుపోయి ఉండాలి. అది పాసిబిలిటీ ఇప్పుడు తగ్గిపోతూ ఉంది అది కూడా. సో పాప బతుకుండే పాసిబిలిటీస్ ఆల్మోస్ట్ లేవు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం హోప్ ఉంది. ఇదేంటంటే తెలిస్తేనా ఒక నెమ్మతే ఉంటుంది, ఏదో ఒకటి తెలిస్తే. ఇది విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇటువంటి కేసు ఈ మధ్యకాలంలో మనం చూడలేదు ఇండియాలో. అంటే ఇంత పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ అనేది
జనరల్గా మనకి కనబడదు. సో ఇప్పటికీ కూడా ఆ పాప అయితే ఏ రోజుకి కూడా దొరకలేదు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.